బాసరలో భోంచేస్తున్నారు. సరస్వతి అమ్మవారి ఆలయ పాలనలో తీవ్ర అక్రమాలట. నిత్యాన్నదానం, ప్రసాదాల తయారీ సహా ప్రతి వస్తువు రెట్టింపు ధరకు కొనుగోలు. అయినా కూడా నాసిరకం వస్తువుల సరఫరా. బడా వ్యాపారి గుప్పిట్లో రాష్ట్ర ఆలయాలట. కోట్ల రూపాయల నిధుల స్వాహా అట. ఎవరా బడా వ్యాపారి? ఆయన చేతిలో ఆలయాలు ఎందుకున్నాయి? మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ఆ బడా వ్యాపారి వాళ్ళకి దగ్గర మీకు దగ్గరేనా? 100 రోజులు అయిపోయింది కదా, ఇట్లాంటి వాళ్ళని ఏరిపారేయాలి కదా. మనందరికీ తెలిసిన జెమినీ టీ పొడి ధర మార్కెట్లో ఎంతుంటుంది? కిలో ధర గరిష్టంగా 440 రూపాయలని ప్యాకెట్ పైన ముద్రించి ఉంటుంది. జెమినీ టీ పొడి అట. అదే టీ పొడిని బాసర ఆలయ అధికారులు 530 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఓర్నీ అమ్మ, కొత్త కంపెనీ ఓపెన్ చేసినట్టు వీళ్ళు. మనం రోజు కూరలో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ఎంతకొస్తుంది? ఆయా బ్రాండ్లను బట్టి 120 రూపాయల వరకు ఉంటుంది. అదే నూనెను బాసర గుడిలో 223 రూపాయలకు కొంటున్నారట. చూడురు ఇక కథ ఎట్లుందో. కిలో నాణ్యమైన పల్లీలు మహా అయితే మార్కెట్లో 130 వరకు ఉంటాయి. అదే బాసరలో 173 రూపాయలకు తక్కువగా కొనట్లేదు. ఇలా 1, 2 కాదు, బాసర ఆలయంలో ఈ దేవుని సొమ్ము తింటుంటే అసలు ఎట్లరా బాబు? మీ పిల్లలకి మీకు ఆ దేవుడి ఉసురు తగలదా? ఆ దేవుడి శాపం తగలదా? నాశనం అయిపోతారా బాబు. అన్నదానం, ప్రసాదాల తయారీ సహా గుడిలో ఉపయోగించే ప్రతి నిత్యావసర వస్తువుకు మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారట. మనం మార్కెట్లో ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఇంతకంటే తక్కువ ధరకు రాదా అంటూ బేరమాడతాం. అదే పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసినప్పుడు సహజంగానే కాస్త తక్కువ ధరకు వస్తాయి. ఇది కొనుగోలు ప్రక్రియలో అత్యంత సర్వసాధారణమైన విషయం. అయితే దేవాదాయ శాఖ అధికారుల తీరు మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నది. ఆలయాల అవసరాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి భారీ మొత్తంలో సరుకులు కొంటున్న అధికారులు ఆ వస్తువులకు ఎంఆర్పీ ధర కంటే అధిక ధర వెచ్చిస్తూ భారీ అవినీతికి తెరలేపుతున్నారట. ఇగో కొన్ని సరుకుల ధరలు ఇట్లున్నాయట. ప్రియా వంట నూనె 223 రూపాయలు పెట్టి కొంటున్నారట. యాక్చువల్ ఎంఆర్పీ 120 మార్కెట్ ధర, అంటే ఎంఆర్పీ మార్కెట్ ధర. జెమినీ టీ పొడి 530 కొంటున్నారట, 440 ధర. డాబర్ హనీ 458 రూపాయలకు కొంటున్నారట, దాని మీదనేమో 400 ఉన్నది. డాబర్ ఆమ్లా ఆయిల్ 180 మిల్లీలీటర్లు 180 రూపాయలట, 180 రూపాయలకు కొంటున్నారు. యాక్చువల్ రేట్ 90 మార్కెట్లో. స్వస్తిక్ కారం పొడి కిలో 410 రూపాయలకు కొంటున్నారట, యాక్చువల్ రేటు 255. స్వస్తిక్ పసుపు పొడి 298 రూపాయలకు కొంటున్నారట, యాక్చువల్ ప్రైజు 240 మాత్రమే. సబీనా డిష్ వాష్ పౌడర్ కిలో 37 రూపాయలకు కొంటున్నామని చెప్తున్నారు, అది ఉన్నది కిలో 27 రూపాయలే. ఒకే వ్యాపారి గుప్పిట్లో ప్రధాన ఆలయాలు ఉన్నాయట. దేవాదాయ శాఖలో ఈ సరుకుల గోల్మాల్ రాకెట్ పెద్ద ఎత్తున సాగుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాలకు సరుకులను సరఫరా చేసేది హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారట. సదరు వ్యాపారి 3 సంస్థల పేరుతో టెండర్లలో పాల్గొంటూ కాంట్రాక్టులు దక్కించుకుంటున్నాడట. ఒకసారి ఒక సంస్థ పేరుతో టెండర్ దక్కించుకుంటే మరో ఏడాది అదే వ్యాపారికి చెందిన మరో సంస్థకు టెండర్ వచ్చేలా అంతా కలిసి పావులు కలుపుతారట. సమైక్య రాష్ట్రం నుంచి దేవాదాయ శాఖలో సదరు వ్యాపారి చెప్పిందే ధర అన్న చందంగా వ్యవహారం నడుస్తున్నదట. నిద్రావస్థలో దేవాదాయ శాఖ విజిలెన్స్. దేవాదాయ శాఖలో ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగం ఉన్నది. ఈ విభాగం ఒకవేళ ఎక్కడో ఒక చోట తనిఖీలు చేసినా దేవుళ్ల దర్శనాలకు వచ్చినట్టు ముందస్తు సమాచారంతో వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విభాగంలో లోపాల వల్లే ఆలయాల్లో అక్రమాల కట్టడి జరగట్లేదనే విమర్శలు వస్తున్నాయట. దర్జాగా దోపిడీ చేస్తున్నారు. ఈవో అంటున్న విజయరామారావు, నిబంధనల ప్రకారమే టెండర్ నిర్వహించి అవసరమైన సరుకులు కొనుగోలు చేస్తాం. టెండర్లో కోట్ చేసిన ధరలకే తీసుకుంటున్నాం. టెండర్లో పాల్గొన్న ధరల్లో కనిష్ట ధరను ఎవరు పేర్కొంటే వారిని ఎంపిక చేస్తున్నాం. ప్రస్తుతం వస్తువులు సరఫరా చేస్తున్న వారికంటే మిగతా వారు ఎక్కువ ధరలు టెండర్లో కోట్ చేసిరట. అంటే 120 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ వాడెవడో 223 రూపాయలు కోట్ చేస్తే ఇక వానికి ఇచ్చేసిరా? దీనికి లెక్క చెప్పాలి కదా ఫస్ట్. ఇట్లా దేవుని పైసలు కూడా ప్రజలు హుండీలో వేసిన డబ్బులను కూడా మింగుతున్నారంటే మీకు ఎట్లా తిండి బాడీకి ఎక్కుతున్నది?